అందరికీ వందనాలు. ఈరోజు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము అంటున్నాడు. ఎడ్ల యొక్కయు అలాగే మేకల యొక్కయు రక్తము ద్వారా పాపం తీసివేయట అసాధ్యం అంటున్నాడు. మరి పాపం తీసివేయట అసాధ్యమైతే మనకు వచ్చే సందేహం ఏంటంటే, మరి దేవుడు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎందుకు వాటిని పాటించమని ఇలాగూ నెరవేర్చవాలని దేవుడు ఎందుకు తెలియజేశారనేది ప్రశ్న మనకు వస్తుంది. దీని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూస్తే, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన అంటున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా మనము సంగతులను గుర్తిరిగి ఛాయలోని విషయాలను ఆలోచన చేసినప్పుడు అవి మనలను క్రీస్తు యొద్దకు నడిపిస్తాయి అనేది పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒక ఉదాహరణ ఆలోచించేద్దాం. ధర్మశాస్త్ర గ్రంథంలో నిర్గమకాండము 12వ అధ్యాయము 5వ వచనంలో వాళ్ళు బలి అర్పించేటప్పుడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి అర్పించాలి అని మాట్లాడతారు. లేవికాండంలో కూడా చూసినప్పుడు మనకు కనబడతా ఉంటాయి తరచుగా. లేవికాండము 1వ అధ్యాయము 3-10 వచనాలు చూసినప్పుడు కూడా నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకొని మీరు అర్పించాలి అంటాడు. కాబట్టి మనము ధర్మశాస్త్రం ఆలోచన చేస్తున్నప్పుడు నిర్దోషమైనది, నిష్కలంకమైనది మీరు తీసుకొచ్చి బలి అర్పించాలి అంటాడు. ఇది మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తున్న విషయం. యేసుక్రీస్తు యొక్క బలి గురించి కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు గారు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, మనము క్రీస్తు యొక్క రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కలంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత విమోచింపబడితే అంటున్నాడు. కాబట్టి అక్కడ నిర్దోషమైన అక్కడ బలి ఎలాగైతే జరుగుతుందో అది క్రీస్తుని గురించి సూచిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా దేవుడు వారి యొక్క పాపములను కూడా క్రీస్తుని బట్టి వారిని క్షమించడం జరుగుతుందన్నమాట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, మునుపు జరిగిన పాపాలు కూడా క్రీస్తు బలి ద్వారా సమాధానపరుచుకుంటున్నాడని. కాబట్టి ఇలాగూ దేవుడు వాళ్ళ పాపాలను తీసివేయడం జరుగుతుంది.